హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి ముందు కూడా పెట్టున్నాను. నెల్లూరుకి అయితే వెళ్తున్నాను పాపకి హాస్పిటల్కి చూపించేదానికి అనేసి. ఇంకా ఇదైతే మీకు కనపడేది రైల్వే స్టేషను. ఇంకా ఇక్కడ ఏందో కొత్తగా అయితే కడతా ఉన్నారు. ఇంకా మనము నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము మా పాపని తీసుకొని. ఇక నెల మందులు రాయించుకొని చెకప్ చేయించుకొని ఇంటికైతే వస్తాము. ఇలా వెళ్తూ ఉన్నాం మనమైతే. నేను ఏ హాస్పిటల్లో చూపించాను అనేది చూపిస్తాను. ఇంకా ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాం కానీ వాంతులు అయితే ఆగలేదు. ఈ హాస్పిటల్లో చూపించాము అప్పుడైతే వాంతులు అయితే ఆగినాయి. అవుతాయి ఒక 2-3 సార్లు అయితే రోజుకి. మరి అంత లేదు, హాస్పిటల్కి తిరగటము, సెలైన్లు పెట్టించుకోవటము, అట్లాగా మనిషి డీలా అవ్వటం అవేం లేదు. అయినా వాంతులు అవుతానే ఉన్నాయి. కానీ వాంతులు అయినా కానీ కొంచెం తింటూ కక్కుతూ అట్లా ఉంటుంది. ఇక్కడ పర్వాలేదు అనిపించింది. ఇంకా ఇక్కడ చూపించుకుంటాం అనేసి ఈ హాస్పిటల్కే ప్రతి నెల అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా షాపులు అయితే. ఈ షాప్ కాడే నేను మొదటి షాప్ కాడ నుంచే హోల్సేల్ అది జున్నుకు స్నూపీకి బిస్కెట్లు అన్నీ కూడా తెస్తుంటాను. దానికి ఎదురుగా కూడా హాస్పిటల్ ఉంది. ఫ్రీగానే చూస్తారు. ఏ డాగ్స్కి కానీ మంచిగా చూస్తారు. ఇంకా ఆడైతే మంచిగా హోల్సేల్ బాగా ఇస్తారు బిస్కెట్లు అయితే. మేము ఆడ నుంచే తెచ్చుకుంటుంటాము. అంతకుముందు వేరే దగ్గర తెచ్చుకునేది కానీ ఇంకా ఇక్కడ హోల్సేల్ మంచిగా ఇస్తున్నారు అనేసి ఇక్కడికే వచ్చి అయితే తెచ్చుకుంటుంటాము. ఇదిగోండి ఇక్కడికి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇదే కనిపించే హాస్పిటలేను. ఇంకా పాపకైతే మంచిగా బాగుంటుంది అనేసి ఈ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంకా నేను ఓపీ అయితే తీసుకుంటా ఉన్నాను. ఓపీ తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళే లోపల 11:30, 11:45 అయితే అయిపోయింది. ఇంకా భోజనం గురించి అయితే చెప్తాను. భోజనం తెచ్చి పెట్టేసుకున్నామంటే తర్వాత హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ఆడే తినేసేవచ్చు అని అనేసి. ఇంకా ఓపీ తీసుకున్న తర్వాత ఇక్కడ బీపీ వెయిట్ అయితే చెక్ చేయించుకుంటా ఉంటుంది మా పాప. డాక్టర్ కాడికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆడ వెయిట్ చేస్తే ఇంకా నెంబర్ ప్రకారం అయితే పిలిచింది మేడం అయితే. మనకెదురుగా కూర్చో ఉన్నారు కదా అందరూ, అక్కడైతే కూర్చోవాలి. అక్కడ ఇంకా వెయిట్ చేయాలి, జనం ఉండారనేసి ఇంకా 10 మంది దాకా. అందుకని మేము ఇలాగైతే కూర్చో ఉన్నాము. మా అల్లుడు మా పాప అయితే ఒక దగ్గర కూర్చుండారు, నేను ఒక దగ్గర కూర్చొని వీడియో అయితే తీస్తా ఉన్నాను. మా ఆయన ఈ లోపల స్ప్రైట్ తినేదానికైతే తెచ్చాడు నాకు. ఇంక మా పాపను తినమంటే తిన్నా అనింది. మామూలుగా అయితే స్ప్రైట్ కానీ థమ్స్అప్లో కూడా తాగదు. ఇంక ఇప్పుడు అసలు తాగదు. ఇంక నేను హాస్పిటల్ అయితే చూపించేసుకున్నాము. మా పాపకు చూపించేసి ఇంక మందులు అయితే తీసుకుంటా ఉన్నాను. నెలకు సరిపడా మందులైతే. హోటల్ నుంచి భోజనం తెచ్చేసుకున్నాము. 2 అయింది టైము. ఇంకా ఇంటికి లోపల 3 అట్లా అవుతుంది అనేసి ఇక్కడే హోటల్ నుంచి అయితే భోజనం తెప్పించేసుకొని తినేసి ఇంటికైతే వెళ్తున్నాము. ఈ జున్నోడికి బిస్కెట్లు అయితే తీసుకున్నాము. చూపించాము బిస్కెట్లు, పెడిగ్రీను ఇవన్నీ తీసుకున్నాము. ఇవి లేకపోతే దాన్ని చంపేస్తాడు. ఇంట్లో బీరువాలు పెడతాను. ఇంకా పెట్టు నన్ను అల్లాడిచ్చేస్తాడు. ఇప్పుడు హ్యాపీ అయిపోతాడు. ఇది ఇస్తాను, మాకు ఆకలేస్తుంది. ఇది పచ్చడి, బీట్రూట్ తాలింపు, ఆకుకూర పప్పు, చారు, సాంబారు, ఇది కర్రీ.
పెరుగు పులుసు, మజ్జిగ, అన్నం. కట్ చేసి నెల్లూరుకి వెళ్ళే ముందు చెప్పాడు మా అబ్బాయి, అమ్మ ఫల్లుదా ఎత్తుకోరామా అనేసి. ఇంకా నోటి కోసం అయితే తీసుకుంటున్నాను. ఇంకా మా పాప కూడా తింటుంది. ఇంకా దాంట్లో చెర్రీస్ వేస్తారు. చెర్రీస్ వేయకుండా ఒకటి తీసుకుంటాను, చెర్రీస్ వేయించుకొని ఒకటి తీసుకుంటాను. చెర్రీస్ లేని పాపకి ఇచ్చేసి, చెర్రీస్ ఉండేది అబ్బాయికి ఇచ్చేసి ఇంకా వాళ్ళు తింటూ నాకు పెడతారు. ఇది ఒకటి 80 రూపాయలు. ఇది ఎక్కడ ఉందంటే కిసాన్ నగర్ దగ్గర చేపల మార్కెట్ ఉంది కదా, అది దాటిన తర్వాత ఈ బండి అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చినాక వీడియో తీయలేదు, చాలా ఎండ ఉండింది, అసలు తట్టుకోలేకపోయాము ఎండకైతే. ఇంటికి వచ్చి సొక్కిపోయాము మేము. ఇంకా వచ్చేసి వీడియో అయితే తీయలేదు. ఇంక నిద్రపోయి లేచి ఇల్లు జిమ్మేసి ఇంక గుడ్లు ఆరేసిపోయాం కదా ఉదయం, అయితే మడతేస్తూ ఉన్నాను. ఈరోజైతే చాలా ఎండ ఉండింది. రేపు ఆదివారం అనేసి దోశకి కూడా వేసాను. చీకటిగా అయిపోతుంది. నీళ్ళు కాయాలి. మా పాప అబ్బాయి అయితే వేడి నీళ్ళు పోసుకుంటారు. నీళ్ళు కాయాలి. చన్నీళ్ళు పోసుకోరు. నేను మా ఆయన అయితే చన్నీళ్ళు పోసుకుంటాము. హీటర్లో పెట్టేస్తాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పొయ్యి లేదు. పొయ్యి కొనుక్కొని వచ్చుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వద్దులే అని చెప్పి అంటా ఉన్నాడు. పొయ్యి వద్దు అని చెప్పి అంటున్నాడు మా ఆయన అయితే. నేనేమంటే పొయ్యి ఉంటే బాగుంటుంది కదా అని నేను అంటున్నాను. ఇక్కడ ఏడ పెడతావు వద్దు అని చెప్పి అంటున్నాడు. నాకేమంటే పొయ్యి పెట్టుకోవాలంటే ఇష్టము. వేడి నీళ్ళు పెట్టేస్తా ఉన్నా. ఇంకా గుడ్లు ఉన్నాయి. గుడ్లు అంటున్నా, అంట్లు ఉన్నాయి. అంట్లు తోమాలి. ఇంకా గుడ్లు మడతేసేసాను. వేడి నీళ్ళు కాగుతూ ఉంటాయి. ఈ కాగినాక పాపకి తోడేసానంటే పోసేసుకుంటుంది. ఇవి కాగుతూ ఉన్నాయి. తర్వాత మా అబ్బాయికి పెట్టేస్తాను. అంట్లు తోముకోవాలి. అంట్లు తోముకున్న తర్వాత దోశపిండి అయితే దోశకి వేస్తున్నాను కదా పిండి, అది ఆడించాలి. అది ఆడించేసుకొని, ఈ ఎండ చాలా ఎండ ఉంది ఈరోజైతే. ఈ ప్రయాణం పోయేసి వచ్చి ఎండకి చేయాలంటే చేయలేము. చూడండి, బయట ఉండగా చెమటలు గారిపోతూ ఉన్నాయి. ఈ గచ్చి అయితే కాలిపోతూ ఉన్నాయి. కాళ్ళు అయితే మంటలు వచ్చేస్తూ ఉన్నాయి. చెప్పులు వేసుకుంటే అదొక రకమైన, నాకు చెప్పులు వేసుకునే అలవాటు లేదు ఇంట్లో. ఇక్కడైతే గచ్చు కాలిపోతూ ఉంది. కొలాయిలో నీళ్ళు అయితే వేడిగా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు మనం స్నానం చేస్తాం కదా, అట్లా ఉన్నాయి వేడి నీళ్ళు అయితే. మనం 2 బకెట్లు 3 బకెట్లు వచ్చినా కానీ నీళ్ళు అంతే వేడిగా ఉంటాయి. నీళ్ళు ఇట్లా కాగబెట్టుకోవాల్సిన అవసరం లే, డైరెక్ట్గా వేడి నీళ్ళు పోసేసుకోవచ్చు. అంత మాత్రం వానల్లో రావు వేడి నీళ్ళు, అలాగా చల్లగా జిల్లని వస్తాయి. చలి పుట్టేస్తుంది చన్నీళ్ళు నీళ్ళు పోసుకోవాలంటే. ఇప్పుడైతే ఈ ఎండాకాలానికి ఉడిగిపోయి నీళ్ళు, గచ్చు కాలుతుంది కదా, పైపులన్నీ బాగా కాలి నీళ్ళు వేడొచ్చేస్తున్నాయి. నీళ్ళు అయితే ఇప్పుడు ఒక బకెట్ పట్టేసి కుళాయి ఆపేస్తాం కదా, 5 నిమిషాల తర్వాత పోయి మళ్ళీ తిప్పామంటే మళ్ళీ మసిలే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. బాగా వేడిగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అంట్లు తోమేసేయాలా. నెల్లూరుకి వచ్చిన తర్వాత ఎండకి తలనొప్పి ఎక్కువగా ఉంది.
జెండు బాంబులు పూసుకొని తలకు సమరు పెట్టుకొని కాఫీ తాగినా కానీ తగ్గలేదు. సాయంకాలం పూట ఇక్కడ వేసేస్తాం మంచం. రాత్రి 10 దాకా ఇట్లానే కూర్చొని పని అయిపోయినాక ఈడే కూర్చొని ఎడిటింగ్ ఇట్లా చేసుకుంటుంటారు ఈ మంచం పైనే. తర్వాత ఎడిటింగ్ చేసేసుకొని ఇంట్లోకైతే వెళ్తాను, లేదంటే వంటింట్లో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. మంచి వాయిస్ ఎక్కువగా క్లారిటీగా ఉంటుంది. ఇట్లాగైతే కూర్చుంటాను నేను. బాగుంది కదా. ఉదయం కూడా ఎట్లా వేసేస్తాను. ఉదయం 10 గంటలకల్లా ఎండ వచ్చేస్తుంది, ఇదంతా ఎండ వచ్చేస్తుంది. ఆ మంచం ఎత్తుకుపోయి వరండాలు వేసేస్తాను. ఇంకా వరండాలో కూర్చొని కూరగాయలు అయితే తరుపుకుంటుంటాను ఎండప్పుడు. సాయంత్రం పూట మంచిగా గాలి కొడితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదంతా మామిడి చెట్లు కూడా ఉన్నాయంట, కొట్టేశారంట. ఇల్లు ఖాళీ చేయించి ఇదంతా మామిడి చెట్లు, జామ చెట్లు అవన్నీ ఉన్నాయి, అవి కొట్టించేశారంట. లేదంటే బాగుంది, మనకు మంచిగా గాలి చెట్లు అంతా బాగుండేది, చాలా బాగుండేది. ఒక చెట్టు మామిడి చెట్టు ఉన్నా కానీ బాగుండేది. నాకైతే చాలా ఇష్టం మామిడి చెట్టు అట్లా ఉంటే. అయ్యో దాకా కొట్టేసారే అనిపించింది. పూత మామిడి పిందులు అన్నీ వేసిందంట. 1 నెల 2 నెలల కిందటే మేము వచ్చి చేస్తామనగా కొట్టేశారంట చెట్లు. మా స్నూపీ చూడండి అట్లా కూర్చుంటుంది కుర్చీలో. స్నూపీ ఇట్లా దగ్గరికి ఈ స్నూపీ జున్ను కూడా ఎండకి తట్టుకోలేకపోతూ ఉన్నాయి, సొక్కిపోతూ ఉన్నాయి. బొచ్చు ఎక్కువ కదా, ఆరాటానికి సొక్కిపోతూ ఉన్నాయి. అంటే జోనేస్తాను. చల్లగా గాలి పడతా బాగుంది. మధ్యాహ్నం అంతా ఇలా తీసింది ఎండ, లేదంటే చల్లగా గాలి పడుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.